అంటరానితనం అమానుషంగా సార్, దేవుని ముందు ఎవరైనా సమానమే. కానీ ఒక రాజస్థాన్ భారతీయ జనతా పార్టీ నాయకుడు చేసిన ఒక చర్య వివాదానికి కారణమవుతోంది సార్. తిలక్ రామ్ జుల్లీ రామ్ మందిర్ని సందర్శించడానికి వెళ్ళారు రామనవమి సందర్భంగా. వెంటనే బీజేపీ లీడర్ అండ్ ఫార్మర్ ఎమ్మెల్యే ఆఫ్ బీజేపీ జ్ఞాన్దేవ్ అహూజా స్ప్రింకిల్డ్ గంగాజల్ అంటే హోలీ వాటర్ అంటే గంగాజలంతో ఆ ఆలయాన్ని, ఈ దళిత నేత వచ్చారు కాబట్టి ఆయన వెళ్ళిపోయిన వెంటనే గంగాజలాన్ని అక్కడ చిమ్మిన పరిస్థితి ఏంటి సార్? ఈ చాలా దుర్మార్గం. ఇలా అంటే వాళ్ళని ఇప్పుడు కానీ మనకు అనుభవం ఉంది ఉత్తరప్రదేశ్లో. హాత్రాస్లో ఒక దళిత బిడ్డను దారుణంగా అత్యాచారం చేసి ఆమె కుటుంబం మొత్తాన్ని లేకుండా చేసినటువంటి పొలిటీషియన్కు అతనికి టికెట్ ఇవ్వలేదని మళ్ళీ అతని కుటుంబంలో ఎవరు టికెట్ ఇచ్చారు. సో అందువల్ల బేసికల్గా ఇంత దుర్మార్గంగా అంటరానితనాన్ని ఆఖరికి శాసనసభలో ప్రతిపక్ష నేత అయినా కూడా అంటరానితనాన్ని అనుభవించాల్సి వస్తుందంటే ఇది వికసిత భారత? దీన్ని ఏమనాలి? ఇంతటి దుర్మార్గమైన కుల వ్యవస్థను ఒక రాజకీయ పార్టీ నాయకుడు సమర్థించడం అంటే, హిందువు అయినా దళితుడైతే నువ్వు ముట్టుకోవు, దళితుడైతే గుడిలోకి రానియవు. మరి నీ తోటి హిందువును గౌరవించలేనప్పుడు, వారు నీ తోటి హిందువును నువ్వు మనిషిగానే గుర్తించడానికి సిద్ధపడినప్పుడు ఇక మత మార్పిళ్లకు ఎవరు ఎంకరేజ్ చేస్తున్నట్లు? మత మార్పిళ్లకు కారణం ఏంటి అనేది అర్థం కావాలి. కొద్దిమంది అగ్రకులస్తుల ఆధిపత్యాన్ని కోరుకుంటే ఏం జరుగుతుంది? అది హిందూ ధర్మాన్ని కాపాడుతుందా? హిందూ ధర్మాన్ని కాపాడే లక్షణం ఏంటంటే సమానత్వాన్ని సాధించాలి. ముందుగా తోటి మానవుని మానవునిగా ప్రేమించగలగాలి. దేవుని ముందు అందరు సమానులే కాదు, మానవుని ముందు కూడా సమానులే అంట నేను. సో ఒక మనిషిని మనిషిగా ప్రేమించలేనప్పుడు మనము ఇక దేవుడి ధర్మాన్ని ఎక్కడ కాపాడుతాం, మతాన్ని ఎక్కడ కాపాడుతాం? ఆ ప్రజాస్వామిక లౌకిక రాజ్యంలోనే ఇంతటి దుర్మార్గం ఉంటే ఇక మతరాజ్యం అయితే ఎలా ఉంటుందో మనం ఎక్కువ ఊహించుకోవాల్సిన అవసరం లేదు. మతరాజ్యంలో కులాధిపత్యం ఎంత భయంకరంగా ఉంటుందో. సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్లోనే ఒక లీడర్ ఆఫ్ ద అపోజిషన్కి ఈ గతి పడితే ఇక మీకు మతరాజ్యంలో ఏ రకమైన హేయమైన అణచివేతను, అణగారిన కులాలు చూడాల్సి వస్తుంది అనటానికి ఇది ఒక ఉదాహరణ కదా.